ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ బాగానే చేసిన పనులు 10 ఏళ్ళ ఆయన పరిపాలనలో 2000 పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిండు, ఇవన్నీ చేసిండు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిండు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు. మా బాగానే చేసిండు కేసీఆర్. కానీ కొత్తగా వచ్చిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఏం చెప్పిండు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తుందని చెప్పిండు. అవునా కదమ్మా? 6 గ్యారంటీలు ఉన్నాయి. ఏమున్నాయి? ఫ్రీ బస్ ఒకటి ఉంది, 2000 బదులు 4000 ఇస్తారు పెన్షన్. ఇంట్లో ఆడకూతుర్లు ఎంతమంది ఉన్నా, కోడలు ఉన్నా, బిడ్డ ఉన్నా 2000 ఇస్తా అని చెప్పాడు. 2500 ఇస్తారు, 2500 ఇస్తాడు. అదేవిధంగా మరి షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కళ్యాణ లక్ష్మి కాకుండా అదనంగా తులం బంగారం పెడతాను చెప్పాడు. అవునా కదమ్మా? తులం బంగారం పెడతాను. ఇవన్నీ కాకుండా రైతాంగానికి ఏం చెప్పిండంటే రైతులకు ఎకరానికి సంవత్సరానికి 10,000 కాదు 15,000 ఇస్తాను చెప్పాడు. ఇవన్నీ ఇస్తాడు. మా చదువుకున్న ఆడపిల్లలందరికీ కూడా వాళ్ళు స్కూల్కి పోయి ఉంటే అన్ననో తమ్మున్నో తండ్రి మీద ఆధారపడి ఉంటారు, డైరెక్ట్గానే స్కూటీలు ఇస్తాను చెప్పాడు. అవునా కదమ్మా? చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను చెప్పాడు. ఇక మా ఏమీ మొత్తం కిందికి పోయాము. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అన్నీ మర్చిపోయాను. కాంగ్రెస్ పార్టీ డబుల్ ఇస్తా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇష్టమని చాలామంది. అవునా కదా? కాంగ్రెస్ పార్టీకి మరి ఇవన్నీ ఇస్తా ఉంటుంది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి వేసిన ఓట్లు. నేను ఓడిపోయినా. ఓడిపోయిన తర్వాత బాధపడ్డాను ఏంటంటే రే 10 సంవత్సరాలు ఇంత కష్టపడ్డాను నేను. గ్రామాలలో అన్నీ చేసిన, అన్ని అమలుపరిచిన, మా అబ్బలు వస్తే మా అక్కలు వస్తే కూర్చో మీద కూర్చోబెట్టినాను, స్పీచ్లు ఇచ్చి మంచి మర్యాద చేసి ఛాయలు ఆపించి చెక్కులు ఇచ్చాను నేను. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు దవాఖాలు ఇచ్చాను నేను. వాళ్ళు ఖర్చులు చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను నేను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు నాకు ఓట్లు వేయలేదనే బాధతోటి మీకు నిజంగా చెప్తాను. మీకు నేను నెల 15 రోజులు నిద్ర రాలేదు నాకు. నెల 15 రోజులు నిద్ర రాలేదు నాకు. ఒక 2 రోజులు లేకపోతే మనం చచ్చిపోదాం అనుకుంటున్నాడు. నెల 15 రోజులు నిద్ర రాలేదు నాకు. బాధపడి ఏంటంటే సేవ చేస్తే ఎందుకు ఓట్లు వేయలేదు నాకు? సేవ చేస్తే కేసీఆర్ని ఎందుకు దించేసిండ్రు? ఆ 2000 నెల రోజులు బిడ్డలు చేస్తే 1000 రూపాయలు 3000 సంపాదించిన మీరు. ఇవాళ 2000 ఎక్స్ట్రా ఇస్తే 5000 రూపాయలు వస్తాను అనుకున్నాను. మీరు ఆశతో ఓట్లు వేసింది మీరు. ఒకవేళ కేసీఆర్ 2000 చెప్పితే పెన్షన్ వస్తాయి. కొత్త గవర్నమెంట్లో మీకు రూపాయి రాదు మీకు. ఇట్లా ఒక్కటి కాదు, చాలా విషయాలు మోసం చేశారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు నేను. ఎందుకంటే వాళ్ళని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. చూడ మనుషులు కాబట్టి వాళ్ళకి పట్టించలేదు. నేను ఇంకోటి చూడగాడు కూడా, ఇంకో అబద్ధాలు కూడా ఉన్నాడు. నీకు పొద్దున వచ్చిండికి పొద్దున వచ్చి బాగా నరికిపోయినాడు. 5 ఏళ్ళు ఏం చేసి చెప్పాడు. 5 ఏళ్ళు నేను ఏం చేయాలో చెప్పినాను. 5 ఏళ్లలో 10 ఏళ్లలో గన్నారం గ్రామానికి ఏం చేసినా చెప్తున్నాను ధైర్యంగా. 5 ఏళ్ళ కింద గెలిచినావు నువ్వు. ఏం హామీ ఇచ్చినావు నువ్వు? పాస్పోర్ట్ తెస్తాను, తెచ్చినావా? గల్ఫ్ బాధ్యత గురించి మాట్లాడి వాళ్ళు నేను విన్నా, ఫోన్లో విన్నాను. ఏం మాట్లాడాడు? మన ప్రాంతం వెళ్ళి చాలామంది యువకులు ఉపాధి కల్పన కోసం దుబాయ్ పోయినరు, కువైట్ పోయినరు, సౌదీ పోయినరు, అజ్మాన్ పోయినరు, బైరాన్ పోయినరు. వీళ్ళందరూ ఆడుకుంటాడు అబద్ధాల కోరు. ఈరోజు పచ్చి అబద్ధాల కోరు. ఇదేమన్నాడు ఎలక్షన్లో అప్పుడు 5 ఏళ్ళ కింద మన ప్రాంతం వెళ్ళి వేలాది మంది యువకులు దుబాయ్, మస్కట్ పోయినరు, సౌదీ పోయినరు. వాళ్ళకి ఇబ్బందులు వస్తే మేము ఆదుకుంటాం, మేము సెంట్రల్ గవర్నమెంట్లో గల్ఫ్ పాలసీ తీసుకొస్తామని చెప్పిండు. అప్పుడు గల్ఫ్ పాలసీ తీసుకొస్తా, గల్ఫ్ బాధ్యతలకు ఇబ్బందులు వస్తే నా ఇంట్లో కాల్ సెంటర్ పెడతా, నాకు ఫోన్ చేయండి, నేను ఆదుకుంటా అని చెప్పిండు. ఎంతమంది తెప్పించినాడు?
శవాలు వస్తే తీసుకొచ్చే నాదులు లేడు పాపం. మళ్ళీ తీసుకొచ్చేది ఎవరు? కవితగా తీసుకొచ్చింది పాపం. జాగ్రత్త ద్వారా చాలామంది శవాలను కవితమ్మ తీసుకొచ్చింది ఆమె, నీకు అప్పగిచ్చింది ఆమె. ఇవాళ దొంగ మాటలు మాట్లాడి, లుచ్చా మాటలు మాట్లాడి, అబద్ధాల మాటలు మాట్లాడి ఇద్దరు అభ్యర్థులు వస్తుంది మీ ముందరికి. నా జీవితంలో ఎప్పుడు అబద్ధాలు ఆడలేను నేను మీ ముందర. అబద్ధం ఆడే రాజకీయ నాయకుడిని కాదు నేను, నిజాల వరకే వ్యక్తిని నేను. ఏ ఒక్క వ్యక్తి కూడా బాజిరెడ్డి గౌడ్ అనే వ్యక్తి తప్పు చేసిన చెప్పలేడు, తప్పు చేయలేకుండా నేను. మా అబ్బాయిలకు తెలుసు, మా అన్నలకు తెలుసు, ఎవరికి అన్యాయం చేసిన వ్యక్తిని కాదు నేను. ప్రజల్లో ఉన్న వ్యక్తిని నేను, ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిని నేను. సమస్యలు తిరిగొచ్చి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసిన వ్యక్తిని నేను. బాధ ఎవరైనా వస్తే ఆ బాధను నేను తీసుకుంటాను, ఆదుకునే వ్యక్తిని నేను. మోసం మాటలు నా చేతి నా నోటిని రావు. సరే ఓడిపోయిన 5 నెలల క్రితం అయిపోయింది. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సంతోషపడి ఉండొచ్చు, అరే బాధ్యత కొడుతున్న వేడికి అర్థమైపోయింది కాదు, మనదే రాజ్యం అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు 7 నియోజకవర్గాలకు మన బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, ఇన్ని ప్రాంతాలకు పెద్దగా వండుకోకూడదు నువ్వు, నీకు టికెట్ ఇస్తుందని చెప్పి పంపిండా. కానీ చిన్న ప్రాంతాన్ని ఓడగొట్టినా, నిజామాబాద్ రూరల్లో ఓడగొట్టిన నన్ను ఆదరించి కేసీఆర్ గారు పార్లమెంట్కి పోటీ చేయకూడదని నాకు టికెట్ ఇచ్చి పంపించారు. దయచేసి మనం వేస్తుంది అందరు కూడా. గతంలో ఎంపీ అయిన వ్యక్తి అరవింద్ ఈ ప్రాంతానికి ఏం చేయలేదు. ఈ హామీ ఇచ్చిండు, హామీ నెరవేర్చలేదు. 5 ఏళ్ళు టైం పాస్ చేసిండు. ఈ ఊళ్ళో సర్పంచ్ కూడా బీజేపీ, సర్పంచ్కి రూపాయి ఇక, సర్పంచ్ రూపాయి పనిచేయలే. ఏది జరిగినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరిగింది, మన ద్వారా జరిగింది. ఎకరానికి 30 క్వింటాలు పండుతాయి. 30 క్వింటాలకు 15,000 రూపాయలు అవుతుంది ఎకరానికి. రైతు బంధుతో కలుపుకుంటే 22,500 అవుతుంది. ఇచ్చిండా? 22,000 ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఏం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ? ఏం చేసినట్టు? మొన్న గ్రామానికి వచ్చిండు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. చాలామంది అడిగినట్టున్నారు మీరు. నేను చూసిన ఫోటో చూసిన, నేను వీడియో చూసిన. అమ్మ ఒక నిమిషం, అమ్మ ఒక నిమిషం. మొన్న వచ్చిండు ఎమ్మెల్యే, మీరు అడిగినట్టుగా ఏమైంది తులం బంగారం ఏమైంది? 4,000 అడిగిండ్రు. ఏమన్నాడమ్మా? ఏమన్నాడమ్మా? ఇస్తానడా? మా సర్కారు ఉంది, ఇస్తామని చెప్పాడు. 2 లక్షల రుణమాఫీ ఏం చేసిండు? మొన్న ఇయ్యలేదు, డిసెంబర్ 9 ఇయ్యలేదు. మళ్ళీ ఏమంటాడు రేవంత్ రెడ్డి? బాసర లక్ష్మీ సరస్వతి యొక్క ప్రమాణం చేసి చెప్తున్నాడట 15 ఆగస్టుకి ఇస్తా అంటుండు. అదే 15 ఆగస్టు అంటే ఏ సంవత్సరం చెప్తున్నాడు హుషారు గాడు. అర్థమైందా మీ అందరికీ? 15 ఆగస్టు ఇస్తా అంటే ఏ 15 ఆగస్టు? వచ్చే 15 ఆగస్టా? పోయి వచ్చే సంవత్సరం 15 ఆగస్టా? ప్రమాణం చేసిండంటే వాడు అబద్ధాలు కోరు, అవునే కదా? ప్రమాణం రాజకీయాలు చేసిండనుకో పచ్చి అబద్ధాలు కోరాడు, చూటా మనిషి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేవుడి ప్రమాణం చేసి ఇస్తా అంటే ఎవరు నమ్మాలి? మోసం చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంకో విషయం చెప్పాలి మీకు. అమ్మ మీకు మార్పు వచ్చిందేమన్నా కాంగ్రెస్ వచ్చినాక? చూడు, మార్పు వచ్చింది సార్, కరెంటు పోతుందని చెప్తున్నారు. పోతుందా? ప్రజలు ఎన్ని మార్పు కావాలనుకున్నారా? ప్రజలు ఈ మార్పు కావాలనుకున్నారా ఎవరన్నా? 24 గంటల కరెంట్ ఇచ్చాడు కేసీఆర్. ఆయన దించేస్తారు మీరు. చూటా మనిషిని ఎక్కిస్తారు పైన. ప్రతిరోజు ఏమంటున్నాడు? కేసీఆర్ నేను పొంద పెడతా, ఇట్లా ఇష్టమైన మాటలు. బొక్కలేని కొడుతున్నాడు వీడు, పనికి మాసినాడు. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనించాలా? తిట్టడము, చేయడము. ఒక పెద్ద మనిషిని, రాజ్యం తెచ్చిన పెద్ద మనిషి ఆయన, ప్రజలు కాపాడిన పెద్ద మనిషి ఆయన, రైతులను ఆదుకున్న పెద్ద మనిషి ఆయన. మా అవ్వలు అక్కలందరూ కూడా మీకు గమనించాలి మీరు. జూటా మనిషి
కొందరు అంటారు వాన్మకు మోడీ చేసిండన్న మోడీ మోడీ ఏం చేసిండు మరి నేను అడుగుతాను మీకు మోడీ ఏం చేసిండు 5 ఏళ్ల క్రితం ఏం మాట ఇచ్చిండు ఆయన మోడీ ఏమన్నాడంటే నల్లధనం బాగా ఉంది దాన్ని మొత్తం బయటకు తెస్తా వాళ్ళు గెలిస్తే ప్రధానమంత్రి అయితే మోడీ ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా అని చెప్పాడు వేసిండా అమ్మా అకౌంట్లో బీజేపీ వేసిందా మాటది కరెక్ట్ కదా మళ్ళీ ఏమన్నాడు 2 కోట్ల మంది యువకులకు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు 1,00,000 మంది కూడా ఇవ్వలేదు పెద్ద చూటాకోరు మోడీ అయితే చిన్న చూటాకోరు వీడు పెద్ద చూటాకోరు మోడీ చిన్న చూటాకోరు అరవింద్ ఇలాంటి వ్యక్తులకు మీరు ఓట్లేసిన మొన్న అసెంబ్లీకి బీజేపీ ఓట్లేసిన మీరు బీజేపీ చేయడం వల్ల నేను ఓడిపోయినా వాడు వీకి నేను వీకినా మధ్యలో ఎవడు గెలిచిండు పచ్చి చూటాకోరు గెలిచిండు పచ్చి చూటాకోరు గవర్నమెంట్ గెలిచింది ఇలా దీనివల్ల అందరూ మోసపోయినాం మనం ఓడిపోయి మేము మోసపోయినాం ఓట్లేసి మీరు మోసపోయిండు అది జరగదు ఇప్పుడు మళ్ళా అలాంటి పరిస్థితి మనకు రావద్దు దయచేసి చెప్తున్నా మీకు నేను గెలిస్తే కారు గుర్తు ఓటేసి మీరు గెలిపిస్తే నేను గెలిస్తే అనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు మాకు దూరం అవుతారని భయపడతారు వాళ్ళు మనం ఇస్తాను హామీలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మాకు ఓట్లు వేయలేదు వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిండు ఇవ్వకుంటే లాభం లేదని భయపడుతున్నారు వాళ్ళు ఆ భయం వస్తే వాళ్ళలో లేదు గవర్నమెంట్ ఉంది అని మళ్ళీ కాంగ్రెస్ చేసిండనుకో వాడు అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు మేమేం చేయకుండా మాకు ఓట్లు ఇస్తున్నాం అనుకుంటాడు అవునా కదమ్మా దయచేసి చెప్తుంది మీ అందరికి కూడా వారికి సురుకు పెట్టాలనుకుంటే మళ్ళీ కారు గుర్తు కొట్టేయాలి మీరు బీజేపీ సురుకు పెట్టాలనుకుంటే కారు గుర్తు కొట్టేయాలి మీరు ఇద్దరు చూటా మనుషులు గుణపాఠం చెప్పాలంటే కారు గుర్తు కొట్టేయాలి నా కోటేసి గెలిపిస్తే నేను చెప్తున్నాను మీకు మనకు నిజామాబాద్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో 3 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు జగ్త్యాల్ కోరుట్ల బాల్కొండ 2 జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు మాకు జగ్త్యాల్ చైర్మన్ ఉన్నది నిజామాబాద్ చైర్మన్ ఉన్నాడు మాకు ఒక రాజ్యసభ మెంబర్ ఉన్నాడు సురేష్ రెడ్డి నేను గెలిస్తే మేమందరం కలిసి వెళ్ళి కేసీఆర్ కట్టించిన సచివాలయంలో కూర్చున్నాడు దొంగ చూటా మనిషి రేవంత్ రెడ్డి అని రాడు కేసీఆర్ కట్టించిన సచివాలయం కూర్చున్నాడు అక్కడ గల్లా బట్టి అడుగుతాం కూడా ఇచ్చిందా కాదు గల్లా బట్టి మా అక్కలు మా అవ్వల్ని మోసం చేసినావు తులం బంగారం ఇస్తున్నావు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నావు ప్రతి చెల్లెకు 2,000 ఇస్తాను నువ్వు చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తాను నువ్వు రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాను నువ్వు బోనస్ ఇస్తాను నువ్వు ఇన్ని అబద్ధాలను మాట్లాడు కాబట్టి ఇచ్చిందా కాదని గల్లా బట్టి మాట్లాడుతాం మేము తప్పకుండా సాధిస్తాం మేము నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి